18వ తేదీ అక్టోబర్ 2025 రోజున సుమారు 10 గంటల ప్రాంతంలో గురుగ్రహము ఇంతకాలం మిథున రాశిలో ఉండి అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తోంది. ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే తాను ఉన్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. మరి ఈయన ఏ రాశులని, ఏ స్థానాలని చూస్తున్నాడు, ఇది మనం తెలుసుకోవాలి అని అంటే మొట్టమొదట వృశ్చిక రాశిని చూస్తున్నాడు. మరియు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క అతిచారంలో, ఈ యొక్క ట్రాన్సిషన్లో అంటే ఈ గమనంలో ఎలా ఉంటుంది అని అంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి ఫలితాలు? ఏదైనా భూమికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నటువంటి పక్షంలో అమ్మకాలు జరగాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అమ్ముడుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతలోపు అని అంటే ఇతను మళ్ళీ మిథున రాశిలోకి వెనక్కి వెళ్ళిపోతాడు 5వ తేదీ డిసెంబర్ రోజున. ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నించినటువంటి పక్షంలో తప్పకుండా మీ యొక్క ఆస్తిని అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరత్ర ఏదైనా ప్లానింగ్ ఉంటే, కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ టైంలోనే మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. లేదా గృహ మార్పిడి ఏదైనా చేయాలి అనుకుంటే అలా కూడా మీరు చేయవచ్చు. ఇతర వివరాల్లోకి వెళ్తే వ్యాపారాలు, ఒక విధమైనటువంటి భూమికి సంబంధమైనటువంటి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే మీరు తప్పకుండా నిర్ణయాలు ఈ కాలంలో తీసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్స్కి వచ్చేటప్పటికి క్రమక్రమంగా వెంటనే మీరు ఏదో చేసుకుంటూ వెళ్తారు. కానీ ఆరంభించడం అనేటువంటిది ఈ టైంలో కొత్త ప్రాజెక్ట్స్ కానీ, కొత్త విషయాలు కానీ ప్రారంభించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇకపోతే మకర రాశిని వీక్షిస్తున్నాడు. మకర రాశి వాళ్ళు ఏమిటంటే ఏవైనా ఇంట్లో దంపతుల మధ్యన గొడవలు ఉన్నట్టయితే ఈ కాలంలో చాలా అర్థం చేసుకుని ఒకరినొకరు మళ్ళీ కలిసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ ఇద్దరు ఒకవేళ మనస్పర్ధలు ఉండి కలిసి ఉన్నటువంటి పక్షంలో వీళ్ళు కనుక ఇద్దరూ కలిసి ఆ యొక్క బృహస్పతిని పూజించినట్టయితే అద్భుతమైనటువంటి రీతిలో వీళ్ళ సంసారం సాగుతుంది. ఒకవేళ వ్యాపారంలో ఏదైనా పార్ట్నర్స్ మధ్యన గొడవలు ఉన్నటువంటి పక్షంలో ఆ గొడవలన్నీ తీరిపోయేందుకు అవకాశాలు మాత్రం ఈ మధ్యకాలంలో ఉంటుంది. మీరు ప్రయత్నించాలి. తర్వాత ఏదైనా నిర్ణయాలు మీరు తీసుకుంటే, నూతన వ్యాపారాలు ప్రారంభించాలి భాగస్వాములతో, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే ఈ మధ్యకాలంలో తీసుకుంటే మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం, అభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా అంతా కూడా మంచి జరుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళు వివాహం గురించి ప్రయత్నాలు చేసినట్టయితే తప్పకుండా ఆ యొక్క మ్యాచింగ్ అనేటువంటిది ఫిక్స్ అయిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ తర్వాత మళ్ళీ గురుగ్రహము ఎక్కడ చూస్తున్నాడు? మీనరాశిని చూస్తున్నాడు. మీనరాశిను చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ శనైశ్వరుడు ఉన్నాడు. శనైశ్వరుడు ఇంతకాలం మీనరాశి వాళ్ళకి ఏదైనా కష్టపెడుతూ ఉంటే, ఏదైనా ఒక పరీక్ష నిర్వర్తిస్తుంటే, అంటే పరీక్షా కాలమా అని మీనరాశి వాళ్ళు ఇంతకాలం బెంబేలు అవుతూ ఉంటే ఈ యొక్క గురు వీక్షణ వల్ల ఏమవుతుందని అంటే నార్మలైజ్ అయిపోతుంది. ఒక రకమైనటువంటి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. అమ్మయ్య అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత లాభాలు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు ప్రారంభించవచ్చు. మీ ఆలోచనలు బట్టి మీరు కార్యక్రమాలు నిర్వర్తించినట్టయితే తప్పకుండా శుభకరంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే మరి మేషరాశి నుండి 5వ స్థానంలోకి గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. సంతానం లేనటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రయత్నించినట్టయితే, మధ్యకాలం అని 10 సార్లు చెప్తున్నాను, ఏ మధ్యకాలము అంటే 18వ తేదీ అక్టోబర్ లగాయతూ 5వ తేదీ డిసెంబర్ మధ్యకాలం అన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే సంతానం కలగనటువంటి వాళ్ళు మేషరాశి వాళ్ళు ప్రయత్నించినట్టయితే ఆ యొక్క కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మీ యొక్క సంతానము ఏదైనా ఒక మంచి పని చేసి మీ యొక్క మెప్పుల్ని పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రకంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి. మరో రాశి కూడా లాభపడుతోంది. అది ఏ రాశి అని అన్నటువంటి పక్షంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి కన్యా రాశి. కన్యా రాశికి 11వ స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి వీళ్ళ యొక్క ఆనందాలు, ఆశ్చర్యాలు వాటికి అంతు పొంతు ఉండదు. అన్ని శుభాలే, అన్ని రకాలైనటువంటి లాభాలు వీళ్ళు పొందగలిగేటువంటి అవకాశాలు వీళ్ళకు ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే
కష్టం ఎవరికి, నష్టం ఎవరికి అని అంటే సింహరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలోనూ, తర్వాత ఆలోచనల విషయంలోనూ, వ్యవహారాలలోనూ వీటన్నింటిలో కూడా తగు జాగ్రత్తలు వహించాలి. అనవసరమైనటువంటి డాంబికాలకు పోయి ఖర్చులు పెట్టేసి తర్వాతి కాలంలో బాధపడేటువంటి పరిస్థితిని మాత్రం తెచ్చుకోకూడదు. ఇదంతా మీరు గమనించాల్సి వస్తుంది. ఎవరైనా పర్వాలేదు, ఈ రాశి సింహరాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామిని కానీ దక్షిణామూర్తిని కానీ ఖచ్చితంగా అష్టోత్తరంతో మీరు పూజించండి. ఆ తర్వాత కుంకుమ పువ్వు బొట్టు పెట్టుకోండి. ఈ యొక్క కాలంలో కొంచెం మీకు ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా అని చెప్పేసి మిగతా రాశుల వాళ్ళందరూ కూడా అశుభ ఫలితాలతో బాధపడతారనంటే అలాంటిది ఏమీ ఉండదు. అందరూ కూడా అన్ని రాశుల వారు కూడా ఆనందం అనుభవిస్తారు, ఐశ్వర్యాన్ని తప్పకుండా అనుభవిస్తారు. కానీ అత్యుత్తమంగా నేను చెప్పినటువంటి రాశులు వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి నేను ముందు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. మిగతా రాశులు అన్నీ కూడా చాలా బాగుంటారు, చాలా అనేక రకాలైనటువంటి లాభాలు పొందగలుగుతారు, శుభ పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. అంచేత మీరేమి నిరాశపడాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. ఎందుకని ఈ యొక్క గురుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా ఈయన శుభగ్రహమే, ఈయన అశుభగ్రహం మాత్రం కాదు, ఈయన కీడు చెయ్యడు. ఇది ముందు అర్థం చేసుకోవాలి. మొత్తానికి అన్ని రాశుల వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, అహంభావము, కోపము, ఉద్రేకము, ఆవేశం మాత్రం పనికిరాదు. అటువంటి పరిస్థితుల్లోనే ఈ గురువు యొక్క శుభ ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. మీకు అహంభావం పెరిగినటువంటి పక్షంలో చాలా భయంకరంగా మీరు దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తెలిసింది కదా. మరి సెలవు, ఉంటాను. నమస్కారం.